మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. అదేంటంటే లాస్ట్ సాటర్డే మేము తిరుపతి వెళ్ళాము. అది మా మొక్కు కాదు, మా అమ్మ వాళ్ళ మొక్కు. మేము చిన్న పిల్లలప్పుడు అనుకున్నారు. బట్ అది ఇప్పుడు కుదిరింది. మా అక్క వాళ్ళ ఫ్యామిలీని, మా ఫ్యామిలీని మా అమ్మ వాళ్ళే తీసుకెళ్ళారు. మేము కాలినడకన వెళ్ళాము. 3555 మెట్లు మొత్తం, అంటే ఆల్మోస్ట్ 9 కిలోమీటర్స్ అంట. అవన్నీ ఎక్కేసరికి మాకు దేవుడు మెట్లు ఎక్కుతున్నప్పుడే కనిపించాడు. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము. మెట్లన్నీ కంప్లీట్ చేసుకునేసరికల్లా 10:30 అయింది. ఇంకా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి 1కి మాకు దర్శనం. 1కి స్టార్ట్ అయితే అంటే 2ంటికి గదుల్లో వేశారు. కొంతమంది గదులు అంటారు, కొంతమంది దొడ్లు అంటారు. 2ంటికి వేశారు. మా పాప ఇంకా 2 నుంచి స్టార్ట్ చేసుకుంది ఏడుపు. హాఫ్ అన్ అవర్ దాకా ఆపలేదండి. కొడితే అన్న ఆపుతుందేమోనని చెప్పి కొట్టాను, బాగా కొట్టినా కానీ ఆపలేదు. ఎందుకంటే ఆ పిల్ల ఏడ్చింది. మా పాప ఎక్కడికి వెళ్ళినా ఉండదు. అదేంటంటే మా అమ్మ వాళ్ళ ఊరు ఇదే, మా అత్త వాళ్ళ ఊరు ఇదే. ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికైనా వెళ్ళినా కానీ ఈవినింగ్ కల్లా రావాలి, లేకపోతే ఏడుస్తుంది, ఉండదు. మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా, ఉంటుందేమో అనుకున్నాము. ఎంత కొట్టినా ఉండలేదు. అందుకని చెప్పి నేను లోపలికి వచ్చాను. మా హస్బెండ్ మా పాపని తీసుకుని బయట నడుస్తూ ఉన్నాడు. అయినా ఏడుపు ఆపట్లేదు. ఏడుస్తూనే ఉంది నాన్ స్టాప్గా, గుక్కబట్టి. ఇంకా నాకు చెప్పకుండా మా బ్రదర్ మా హస్బెండ్ని బయటికి పంపించేశాడు. మా పాపని, మా హస్బెండ్ని. తాళం కూడా ఇవ్వలేదు, రూమ్ తాళం. నాకైతే చెప్పకుండా పంపించేశారు. నాకు చెప్తే నేను కూడా బయటికి వెళ్ళేదాన్ని. నాకు చెప్పలేదు, నేను లోపలనే ఉండిపోయాను. బయటికి వెళ్తేనన్నా ఏదన్నా కొనిపించినా, ఏదన్నా తినిపించినా ఉంటుందేమో ఆడుకుంటూ అనుకున్నాడు. బయటికి వెళ్ళినా ఏడుపు ఆపలేదు. ఇంటికి వెళ్దాంపా అది నాన్ స్టాప్గా ఏడుస్తూనే ఉందంట. 6 దాకా చూశాడు, అయినా ఇంక ఏడుపు ఆపట్లేదంట. అందుకని చెప్పి ఇంకా ఈ అమ్మాయి ఉండదని చెప్పి ఇంకా బస్ ఎక్కాడు. 6:30కి పైన బస్ ఎక్కితే హాఫ్ అన్ అవర్ కిందకు వచ్చేసాడు. బస్ స్టాండ్కి వచ్చేసి 7:30కి బస్ ఎక్కాడంట, వినుకొండ బస్సు. మేమేంటంటే ఇంకా నాకు తెలియదు కదా, మేము ఇంకా దర్శనం మాకు 7:30 కల్లా కంప్లీట్ అయింది. మేము బయటకు వచ్చేసి ఎక్కడ చూసినా కనపడలేదు. అదిగాక తన దగ్గర ఫోన్ లేదు, మా దగ్గరే ఉంది. ఇంకా మేము రూమ్ దగ్గరికి వెళ్ళి ఎత్తుకున్నాము. ఎక్కడా లేడు. అయితే ఏమైపోయారా అని చెప్పి ఎతుకుతూనే ఉన్నాము. అనౌన్స్మెంట్ ఇప్పించాము అక్కడ గుడి దగ్గర. తిరిగి వెతికి కాళ్ళు నొప్పులు పుట్టినాయి. 10 దాకా వెతికాను. అప్పుడు బస్సులో పక్కన ఆయన దగ్గర తీసుకొని ఫోన్ చేశాడు. మేము వెళ్తున్నాం, పాప ఏడుస్తూనే ఉంది ఇంటికి అని చెప్పి అని అన్నాడు. రిటర్న్ రమ్మని చెప్పాము, అయినా రాలేదు. నెల్లూరు దాకా వెళ్ళిపోయాడంట. మేమైతే అటు నుంచి తిరుపతి నుంచి కాళహస్తి వెళ్ళి పూజ కూడా చేయించుకుందాం అనుకున్నాము. సడన్గా మా పాప ఏడుస్తుందని చెప్పి మా హస్బెండ్ వచ్చేసాడు. ఇంకా మేము కూడా నైట్కి వెళ్ళాల్సి వచ్చింది. 11:30కి మేము బయలుదేరాము. అలా పెద్ద మిస్టరీయే జరిగింది తిరుపతిలో మాకైతే. మీ పాప కూడా ఇంతే గోల్ చేస్తుందా? మా పాప అయితే ఎక్కడికి వెళ్ళిన నిమిషం కూడా ఉండదండి. నాకైతే దర్శనం అయింది కానీ మా హస్బెండ్కి, మా పాపకి దర్శనం కాలేదు. దర్శనం చేసుకోకుండా ఇంటికి వచ్చేసారు ఏడుస్తుందని చెప్పి.